श्रीगणेशाय नमः। हरिकथा नडक वच्चनम्मा अदिगो पद्मपुराण सुगंधं वच्चनम्मा। ముల్లోకాలను ఏలే ఆ పద్మనాభుని నాభి కమలం నుండి పుట్టిన పద్మపురాణము సర్వపాప హరము. సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు ఒక గొప్ప యజ్ఞం తలపెట్టాడు, కాని యజ్ఞానికి తగిన స్థలం కావాలి కదా. అప్పుడు బ్రహ్మ తన చేతిలోని నీల కమలాన్ని భూమిపైకి విసిరాడు. ఆ పద్మం మూడు లోకాలను తాకుతూ వచ్చి భూమిపై మూడు చోట్ల ఆగింది. ఆ ప్రదేశమే నేటి పుష్కర క్షేత్రం. యజ్ఞ సమయం ఆసన్నమైంది, పత్ని లేకుండా యజ్ఞం పూర్తి కాదు. సావిత్రీదేవి అలంకరణలో మునిగి సమయానికి రాలేదు. ముహూర్తం మించిపోతోంది. ఇంద్రుడు హుటాహుటిన ఒక అందమైన గొల్ల భామను గాయత్రి తీసుకువచ్చాడు. బ్రహ్మ ఆమెను వివాహమాడి యజ్ఞం పూర్తి చేశాడు. అప్పుడు వచ్చిన సావిత్రి కోపంతో బ్రహ్మను నీకు ఎక్కడా పూజలు జరగవుగాక అని శపించింది. అందుకే బ్రహ్మకు దేవాలయాలు తక్కువ, కాని గాయత్రి మాత కరుణతో ఆ శాపం పుష్కర క్షేత్రంలో మాత్రం వర్తించదు. అక్కడ స్నానం చేస్తే బ్రహ్మ యజ్ఞ ఫలం లభిస్తుందని ఈ పురాణం చెబుతోంది. నలువ చేసిన యజ్ఞం లోకహితమైన పుణ్యం. పుష్కర క్షేత్రాన విరిసెను పుడమికి సిరి తెచ్చెను. నలువ చేసిన యజ్ఞం లోకహితమైన పుణ్యం. పుష్కర క్షేత్రాన విరిసెను పుడమికి సిరి తెచ్చెను. సావిత్రి కోపము శాపమాయే, గాయత్రి కరుణ కాపాడునాయే. బ్రహ్మతత్వము అద్భుతము పద్మ పురాణము అమృతము. నలువ చేసిన యజ్ఞం లోకహితమైన పుణ్యం. పుష్కర క్షేత్రాన విరిసెను పుడమికి సిరి తెచ్చెను. గోవిందా